ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. కాస్త నేను చెప్పే మాటల మీద భారం కలిగిన వాళ్ళు, దేవుని కోసం సేవ చేయాలి, దేవుని కోసం బ్రతకాలి అన్న ఆశ ఉన్నవాళ్ళు కాస్త మనసు పెట్టి ఒక 5-10 నిమిషాలు నేను చెప్పే మాటల మీద మీ మనసు నిలపాలి అని నేను కోరుకుంటున్నాను. రుమేనియా దేశంలో రిచర్డ్ ఉరుమ్బ్రాండ్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. వాస్తవానికి అతను నాస్తికుడు. దేవుడు ఉన్నాడు అంటే నమ్మేవాడు కాదు. దేవుడు లేడు, దెయ్యము లేదు. ఎవరైనా దేవుడు ఉన్నాడు అని అంటే అసహించుకునేవాడు. ఒక రకంగా నాస్తికుడని చెప్పాలి. రుమేనియా దేశం నాస్తిక ప్రభుత్వం వచ్చేసింది. దేవుడు లేడు అన్న బోధలు మొదలయ్యాయి. మొత్తం మీద అనేక మంది ప్రార్థన ద్వారా ఆయన ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. ఆయన పేరేంటి? రిచర్డ్ ఉరుమ్బ్రాండ్. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఆయన వాస్తవానికి నాస్తికుడు. క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను. ఆయన నాస్తికుడు. తర్వాత దేవుణ్ణి తెలుసుకొని ప్రభువులోనికి వచ్చాడు. ఆయన భార్య ఇద్దరు కలిసి దేవుణ్ణి తెలుసుకొని పరిచర్య చేస్తూ ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటా, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చూసుకుంటా ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నారు. ఉన్నటువంటి ఆ రుమేనియా దేశంలో నాస్తిక ప్రభుత్వం లైన్లోనికి వచ్చింది. ఆ ప్రభుత్వం లైన్లోనికి వచ్చిన తర్వాత క్రైస్తవ పాస్టర్లందరితో ఆ దేశ పార్లమెంట్లో ఒక సభ పెట్టారు. సభ పెట్టి ఏమని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళనంటే, మేము మీకు చేయగలిగిన సహాయం చేస్తాం. అయితే ఒకటి, మీరు నమ్ముకున్న దేవుణ్ణి ఏదో నమ్ముకోండి. అయితే ఇప్పటి నుంచి మీరు ఎవ్వరికీ సువార్త చెప్పకూడదు. మీ సంఘాల్లోనికి కొత్త ఆత్మలు ఎవ్వరూ రాకూడదు. ఎంత సంఖ్య అయితే మీ చర్చిలో ఉంటే అంత సంఖ్య ఉండాలి, కానీ అంతకు మించిన సంఖ్య ఉండకూడదు. ఒకటి. రెండవది, చిన్నపిల్లల్ని చర్చిల్లో కూర్చోబెట్టకూడదు. 3, యవనస్తుల్ని చర్చిలో కూర్చోబెట్టకూడదు. ఆ తర్వాత మీరు ఎక్కడా కూడా యేసు ప్రభువుని గురించి ఇతరులకు చెప్పొద్దు. మీ భక్తి ఏదో మీరు చేసుకోండి. అలా మీరున్నంత వరకు మేము చేయగలిగిన సహాయం మేము చేస్తాం. కాదు కూడదు అని చెప్పి మీరు గనక యేసు ప్రభు దేవుడు అని చెప్పి ప్రకటిస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి చెరసాల్లో పడేసి నానా రకాలుగా హింసిస్తాం, జాగ్రత్త అని అంటే 4,000 మంది క్రైస్తవ పెద్దలు వచ్చారు ఆ మీటింగ్కి. వాళ్ళందరూ లేచి చప్పట్లు కొడుతూ, చాలా మంచి పనులు చెప్పారండి, తప్పకుండా మీరు ఏది చెప్తే అది చేస్తాం. మేము పొర్రపాటును కూడా మేము సువార్త చెప్పాం, పొర్రపాటును కూడా మా సంఘాల్లో సంఖ్య పెరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాంగా. అసలు ఈ మాటలన్నీ దేవుడి నుండి వచ్చినాయండి అని క్రైస్తవ పెద్దలు చప్పట్లు కొట్టి మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ఈ దంపతులు ఇద్దరు బాధపడుతున్నారు. ఆ భార్య అంటది ఆయనతో, ఎందుకు నువ్వు మౌనంగా కూర్చున్నావు? లేచి మాట్లాడు. ఇది తప్పుడు బోధ. ఈ ప్రభుత్వ నియమాలను మేము అంగీకరించాం. లేచి మాట్లాడు. పిరికి పందులా కూర్చున్నావేంటి? లే, ఇంత ఘోరమైన అవమానం జరుగుతుంది దేవునికి, కనీసం నువ్వైనా మాట్లాడిపోతే ఎలా అని ఆయన భార్య ఆమెతో అంటే, ఆయన అన్నాడు, ఒకవేళ నువ్వు చెప్పినట్లు నేను నిలబడి మాట్లాడితే గుర్తుపెట్టుకో, ఆ తర్వాత నీ భర్త నీకు దక్కడం. లేవమంటావా అంటే ఆమంటది, నా భర్త లేకపోయినా పర్వాలేదు, కానీ నా భర్త పిరికివాడుగా కూర్చోవడం నాకు ఇష్టం లేదు. మాట్లాడు. ప్రభువు మీదకు వస్తున్న ఈ నిందను తుడిచివేయి అనంటే లేచి నిలబడి మాట్లాడతాడు. ఇదంతా సాతాను బోధ. మేము అంగీకరించాం, మేము ఒప్పుకోమండి దీనికి. మా బైబిల్ దీనికి ఒప్పుకోవట్లేదు. ప్రభు మాకు చెప్పిన మాట, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. మేము ఆయన చెప్పింది పాటించాలి, కానీ మీరు చెప్పింది పాటిస్తామండి, మా వల్ల కాదు బాబు అని ఆ 4,000 మందిలో ఒక్కడే లేచి నిలబడ్డాడు. చుట్టూ ఉన్న 4,000 మంది ఎవరు? అన్యులా కాదు, దేవుని బిడ్డలేనండి. అదిగో చూస్తున్న గుంపంతా దేవుని బిడ్డలే, పాస్టర్లే. మళ్ళీ రాజకీయ నాయకులకు కొమ్ము కాశారు. ఆ ఒక్కళ్ళు లేచి నిలబడి మాట్లాడితే రేడియో ప్రసంగం ద్వారా ఆ దేశం అంతా ఆ మాటలు వెళ్ళిపోయినాయి. వాళ్ళందరూ మనసులో పెట్టుకున్నారు, వీడిని తీసుకొని వెళ్ళి చెరసాల్లో పడేయాలని చెప్పి మనసులో పెట్టుకొని ఆ సభను అలా ముగించి, వాడు ఎక్కడైనా సువార్త ప్రకటించినట్టు మీకు కనబడితే వెనక ముందు ఆలోచించకుండా తీసుకొచ్చి పడేయండి అనంటే, ఆయన బయటికి వెళ్ళిన తర్వాత సంఘాల్లో పరిస్థితి ఎలా ఉందంటే చెప్పన,
సంఘాల్లో సంఖ్య పెరగట్ల. 30 మంది ఉన్న సంఘం 30 మందే ఉండాలి. పోలీసులు అప్పుడప్పుడు వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్తారు, ఎంతమంది ఉన్నారు ఈ చర్చిలో సభ్యులని. ఒక్క సంఖ్య పెరిగిందా ఆ పాస్టర్ గారు చేరికి వెళ్ళటమే. సంఖ్య పెరగట్ల చర్చిలో. చిన్న పిల్లల్ని చర్చిలో కూర్చొని ఇవ్వట్లేదు, యవనస్తుల్ని చర్చిలోనికి రానివ్వట్లేదు. ఆ పరిస్థితి అంతా చూసి ఆయనకి బాధ కలిగింది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా నా యేసుని గురించి నేను ప్రకటించకుండా ఉండలేను, సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేనని చెప్పి చిన్నగా ప్రభువుని గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. అలా ప్రభువుని గురించి ప్రకటించడం మొదలు పెడితే చిన్నగా ఒకరోజు మాటు కాసి రహస్యంగా ఆయన్ని పట్టుకొని తీసుకొని జైలుకి వెళ్ళిపోయారండి. ఎవరు వచ్చారు, ఎవరు తీసుకెళ్లారు ఏమీ తెలీదు. భార్యకి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. పోలీసులు పట్టుకొని వెళ్ళారన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. జైల్లోనికి తీసుకొని వెళ్ళి ఆయన పడేసి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి ఆయన కొట్టిన కొట్టుడు అంత ఇంత కాదండి. అరికాళ్ళ కోటింగ్ అంటారు, తెలుసు కదా మీకు. అరికాళ్ళ కోటింగ్ మనకు తెలియదు కదా, మనం చూసామా? వీడియో ఉంది చూడండి. ఆయన తీసుకుని వెళ్ళి యేసయ్యని ప్రకటిస్తున్నాడు అని చెప్పి ప్రభువుని ప్రకటిస్తావా? ఇప్పుడు చెప్పు, మర్యాదకి నీ పని నువ్వు చేసుకోమని చెప్తే ఉండమన్న చోట ఉండకుండా పాస్టర్లు అందరూ మౌనంగా ఉంటే నీకేమైందిరా చెప్పు. మానుకుంటావా సువార్త? లేదు బాబు, నేను మానుకోలేను. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నా ప్రభువుని ప్రకటించకుండా నేను ఉండలేనయ్యా. చంపినా పర్వాలేదు, కానీ నా యేసుని ప్రకటించకుండా నేను ఉండలేను అని అన్నాడు. ఎంత కొట్టుడు కొట్టాడు, రక్తాలు కారేంతగా కొట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఒక గదిలో పడేశారు. ఆయన పరిస్థితి ఏంటో చెప్పిన, వారానికి ఒక చిన్న రొట్టె ముక్కిస్తారు, మధ్య మధ్యలో తాగడానికి అంత జావ ఇస్తారు. వారానికి ఒక రొట్టె ముక్క, అంత జావ. ఆ జైల్లో బందిపోటు దొంగలు, నరహత్య చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, వాళ్ళతో పాటు ఈయన పోయి ఉన్నాడు. ఈయన మాత్రమే కాదు, ఈయన రక్షణలోనికి నడిపించిన మరొక 6 ఆయనతో పాటు జైలుకి వెళ్ళారు. మరి ఆయన అలా ఉన్నాడంటే ఆయనతో పాటు ఉన్న వాళ్ళు కూడా అలానే ఉంటారుగా. మొత్తం తీసుకుని జైల్లో పడేశారు. వాళ్ళకి అక్కడ పెట్టే చిత్రహింసలు అన్నీ ఇన్ని కాదు. వాళ్ళు ఒక్క మాట చెప్తే చాలు, తప్పైపోయిందండి, యేసు ప్రభుని గురించి ఇంకా మేము ప్రకటించము, దేవుడు లేడు, దెయ్యం లేదు, మమ్మల్ని వదిలిపెట్టండి అని అంటే చక్కగా బయటికి పంపించేస్తారు. కానీ వాళ్ళు దానికి అంగీకరించలా, మేము చెప్పకుండా ఉండలేమండి అని. వాళ్ళ చేత ఆ మాట రప్పించాలి అని వాళ్ళకి పెట్టిన హింసలు అన్నీ ఇన్ని కాదు. ఒక బాక్స్ చేయించి, చెక్క బాక్స్ చేయించి, ఆ చెక్క బాక్స్కి అన్ని శీలలు కొట్టి, లోపల అన్ని శీలలు కొట్టేసి ఆయన్ని తీసుకొని వెళ్ళి అందులో నిలబెడతారు. మనం చచ్చిపోయేటప్పుడు బాక్స్ పెడతాం, తెలుసు కదా మీకు, క్రైస్తవ సమాధి బాక్స్ అది కాదు. అన్ని శీలలు కొట్టి దాంట్లో నిలబెట్టేది చూడండి, చుట్టూ శీలలే. నేను యేసయ్యను ప్రకటించను అంటే బయటికి పంపించేస్తారు, అన్ని శీలలే. ఎన్ని రోజులు ఉంచుతారో తెలుసా? 2 వారాల దాకా అలా నిలబడాలి. కాలు నొప్పి వచ్చి అలా వెనక్కి వాళ్తే అలా దిగబడిపోతాయి, ఈ సైడ్కి వాళ్తే ఇటు శీలలు దిగబడతాయి, ముందుకు వాళ్తే ముందుకు శీలలు గుచ్చుకుంటాయి, ఎటు వాలడానికి లేదు, వాళ్తే శీలలు గుచ్చుకుంటాయి. భయంకరమైన శ్రమ. అలా వాళ్ళు పెట్టే హింసలు వారం నుంచి 2 వారాలు పెట్టారు. నిద్రపోయి అలా ముందుకు వాళ్తే కన్నులు గుచ్చేసుకుంటాయి. అలా అక్కడున్న వాళ్ళందరినీ హింసలు పెడతా ఉన్నారు. ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన పొందిన బాధలు ఆయనతో పాటు ఉన్నోళ్ళు కూడా పొందారు. ఆయన పుస్తకంలో రాస్తాడు, కొన్నేమో ఆయన పొందినవి చెప్పి మరికొన్ని ఆయనతో పాటు ఎవరెవరైతే ఆ బాధలు పడ్డారో వాళ్ళ పేర్లు కూడా రాసి చెప్పాడు అందులో. ఇంకో భయంకరమైన శ్రమ ఉందండి, చూడగలిగిన వాళ్ళు చూడండి. ఇంకా వీళ్ళకి మారు మనసు రాకపోతే, ఇంకా వాళ్ళ మనసు మార్చుకోకపోతే ఏం చేసేవాళ్ళు తెలుసా? కాళ్ళు పైకి కట్టేసి తలకిందులుగా వేలాడదీసి భయంకరంగా కొట్టి, ఇనుప సొవ్వలు ఉంటాయి చూడండి, ఇనుప సొవ్వలు, వాటిని బాగా కాల్చి, బాగా నిప్పుల్లో కాల్చి, అదిగో చూడండి
క్రీస్తుని ప్రకటిస్తున్నాడు అని. ఓ మంచి ఉద్యోగస్తుడు ఆయన. యేసయ్యను ప్రకటించను అంటే చక్కగా పంపించేస్తారు. నిప్పుల్లో కాలుస్తున్నాడు చూడండి. ఆయనతో పాటు ఎవరెవరైతే ఆ శ్రమలు పొందారో వాళ్ళ పేర్లు కూడా చెప్పి, యేసయ్య ఎన్ని బాధలు పొందాడో అవే శ్రమలు మనం ఇక్కడ చూస్తాం. చెప్పురా, సువార్త చెప్పు. చెప్తావా? నేను చెప్పనండి అనే మాట లేదండి. అలా ఆయన శరీరంలో 18 గాయాలండి. శరీరం అంతా 18 రంధ్రాలు. ఎక్కడ పడితే అక్కడ ఇనుప చూపులు కాల్చి గుచ్చితే ఎంత అల్లాడిపోయి ఉంటారో కదా. అయ్యో, అలా ఆయన శరీరంలో మొత్తం 18 గాయాలు ఉన్నాయంట. అయినా సరే ఇప్పుడు పొడిస్తే నేను చెప్పనంటాడేమో, ఇప్పుడు పొడిస్తే యేసు ప్రభుని విడిచిపెడతానంటాడేమో. లేదు లేదు, ఏమైనా చేసుకోండి బాబు, ఆయన ప్రకటించకుండా మాత్రం నేను ఉండలేనయ్యా. నా దేవుడైనా, నా తండ్రి నా కోసం ప్రాణం ఇచ్చాడు, నేను ఆయన కోసం సాక్షిగా నిలబడాలి. ఇంకా చెప్పిన, ఇలా ఇనుప సువ్వలతో శరీరాలని గాయం చేసి తీసుకుని వెళ్ళి ఒక గదిలో పడేసి, బాగా ఆకలితో ఉన్న ఎలుకల్ని కొన్ని పట్టి బంధించి వాటికి అన్నం పెట్టరు. ఒక 2-3 నెలల దాకా అన్నం పెట్టరు. ఏదైనా మధ్యలో చావకుండా అట్లా బ్రతికిచ్చి ఇలాంటి వాళ్ళని గదిలో పడేసి, రక్తాలు గారినాయి, శరీరం అంతా గాయాలు, గదిలో పడేసి ఈ ఆకలితో ఉన్న ఎలుకలను పంపించేవాళ్ళు. అవి ఆకలితో ఉంటాయి కదా. రక్తం గారే మనిషి మంచి మాంసపు ముద్దలాగా ఉన్నాడు. పోయి అలా కొరుక్కుంటా ఉంటాయి, వాటిని తరుగుతాడు. ఓ పక్క ఈ గాయాలు, రక్తం గారటం, ఓ పక్క ఈ ఎలుకలు. నిద్రొచ్చి అలా కన్ను మూసాడు అనుకో, ఎక్కడొచ్చి కొరికిద్దో తెలియదు. ఒకసారి అది కూడా ఉంది, చూద్దాం ఒక నిమిషం. వాళ్ళు పొందిన బాధలు, దేవుని కోసం వాళ్ళు పడ్డ ప్రయాస చూడడం ద్వారా మనం కొంత ప్రేరణను పొందుతాం. తమ్ముళ్ళు అందరూ మనసు పెట్టి చూడండి అయ్యా. ఏదో తప్పు చేసినందుకు కాదు, చేసిన నేరాలకు కాదు. అది సౌండ్ కొంచెం. నాకైతే ఆయన గురించి చెప్పాలంటే కూడా సిగ్గేస్తుంది. కొంచెం ఫార్వర్డ్. అయ్యో, ఎలికల్ని వదులుతున్నాడు. రాత్రి అంతా నిద్ర ఉండేది కాదు. ఒక పక్క ఇనుప సోమలతో గాయాలు. అలా నిద్రపోయి కాసేపు అయినా బాధను మర్చిపోదామంటే ఎలుకలు. అలా వాళ్ళు మారు మనసు పొందేదాకా బాధలు పెడతానే ఉండేవాళ్ళు. ఎంత విచిత్రం అంటే, ఓ పక్క ఇన్ని బాధలు పడుతూ కూడా వాళ్ళు పక్కన ఖైదీలు ఉంటారే, వాళ్ళను కూర్చోబెట్టుకొని, యేసు ప్రభుని నమ్ముకోండి అయ్యా, మీ జీవితాలు బాగుపడతాయి. ప్రభువుని తెలుసుకోండి అయ్యా, మీరు పరలోకం వెళ్తారు. నరకం ఉందయ్యా, శ్రమలు ఉన్నాయ్యా అని చెప్తా ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు గదిలోకి వెళ్ళిన తర్వాత సీక్రెట్గా వచ్చి చిన్న చిన్న సందులుంటే ఆ సందులో నుంచి చూస్తారు. చూసి, వీడు మళ్ళా చదువుతున్నాడు రా యేసు ప్రభు గురించి, బయట చదువుతున్నాడు అని చెప్పి తీసుకొచ్చి ఎక్కడ పడేస్తే ఎక్కడున్న ఖైదీలకు చెబుతున్నాడని ఆ వాక్యం చెప్తున్న ఆ నలుగురు మధ్యలో నుంచి పట్టుకొచ్చి చావబాదుడు బాది మళ్ళా తీసుకెళ్ళి ఆ నలుగురు మధ్యలో పడేస్తే వాళ్ళు అలానే చూస్తూ ఉండేవాళ్ళు. బందిపోటు దొంగలు, ఖైదీలు. మాకు చెబుతున్నాడని ఎందుకు వీళ్ళు ఇంత దారుణంగా ఇతన్ని కొడుతున్నారు అని వాళ్ళు అలా బాధతో చూస్తుంటే, రక్తాలు గారే దేహంతో వాళ్ళ మధ్యలో బట్టలు కొంచెం అట్లా సరి చేసుకొని లేచి నిలబడి, అయ్యారా, ఇందాక నా ప్రసంగం ఎక్కడ ఆపాను?
ఒకసారి గుర్తు చేస్తే మరలా మొదలుపెట్టి సువార్త చెప్తానయ్యా మీకు. గుండెలు కదిలిపోయాయండి. అక్కడ రాస్తాడు, వాళ్ళు మమ్మల్ని కొట్టడంలో ఆనందిస్తుంటే మేము తన్నులు తింటూ కూడా మా ప్రభువుని గురించి ప్రకటించడంలో ఆనందిస్తున్నాం. ఆ జైలులో మాకు అదే సంతోషం, ఆ జైలులో మాకు అదే ఓ పరలోక ఆనందం. ఇక్కడ భర్త ఎన్ని శ్రమలు పడుతున్నాడు. 8 సంవత్సరాలు జైల్లో ఉన్నాడండి ఆయన. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన రక్షించిన ఆత్మలు కూడా జైల్లో ఉన్నాయి. ఓ పక్కన ఆయన రక్షించిన ఆత్మ ఒక ఆయన ఉంటే ఆయన అడుగుతాడు ఏమని, అదిగో చూడండి, పిచ్చబాదుడు 10 గదిలో పడేస్తారు. ఏం చేస్తున్నాడో చూడండి, తన్నులు తిని జైల్లో. పిచ్చేమన్నా మళ్ళీ ప్రేయర్ చేస్తున్నావా? పిచ్చోడివా? నీ భార్య లేదు, పిల్లలు లేరు, జీవితం నాశనమైంది, మళ్ళీ ప్రార్థన చేస్తున్నావా? ఆయన అయ్యా, నేను నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా, నీ కుటుంబం రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆశ్చర్యపోయాడు. ఇంత చిత్రవదగా కొడితే నా కోసం ప్రార్థన చేస్తున్నావా? నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? ఆశ్చర్యపోయి వెళ్ళిపోతాడు. ఓ పక్క భర్త ఇన్ని శ్రమలు పడుతుంటే భార్య సబీనా ఆమె పేరు, ఆమె బయటుండి భర్త వదిలిపెట్టిన సువార్త పరిచర్య ఆమె మొదలుపెట్టి చేస్తామండి. దాన్ని కొట్టు చప్పట్లు కొట్టు. చెప్పనా, ఆమెను కూడా ఉన్నట్టు ఉండి ఒకరోజు సడన్గా వచ్చి జైలుకి తీసుకొని వెళ్ళిపోతారు. భర్త ఒక పక్క శ్రమలు పడతాడు, భార్య ఒక పక్క కోసం జైలు పాలై శ్రమలు పడుతూ ఉండింది. ఒక్కగానొక్క కొడుకు, చిన్నోడు 11 సంవత్సరాలు. తండ్రి ఏమో ఒక జైల్లో, తల్లి ఏమో ఒక జైల్లో. ఈ చిన్నోడు మాత్రం రోడ్డు మీద భిక్షగాడిగా తిరిగాడండి. ఎవరైనా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి లేకపోతే దైవజనుల అబ్బాయి అని ఇంట్లోకి చేర్చుకుంటే వాళ్ళను కూడా జైల్లోకి తీసుకెళ్లి పడేశారు. ఒక ఆమె ప్రేమతో చేరదీస్తే కాళ్ళు ఎర్రగొట్టారు ఒక ఆమెవి. కొడుకేమో రోడ్డు మీద భిక్షగాడిలాగా తిరుగుతున్నాడు, తల్లిదండ్రులేమో జైల్లో ఉన్నారండి. వాళ్ళ ఆస్తులన్నీ ఉన్న అరాకొర పొలాలు కూడా, ఇల్లు కూడా జప్తు చేసేసారండి. ఒకరోజు ఆ చిన్నోడు కొడుకు వాళ్ళ అమ్మని చూడటానికి వస్తాడు. వాళ్ళ అమ్మ పడే బాధలు అన్నీ ఇన్ని కాదు, నానా రకాలుగా చిత్రహింసలు పెడతారు. అది భయంకరమైన మంచు ప్రాంతం. అక్కడ ఏం చేసేవాళ్ళు తెలుసా? ఏమని తీసుకెళ్ళి మంచు నీళ్ళల్లో పడేసేవాళ్ళు. మంచు నీళ్ళల్లో, అదిగో ఇలా యేసయ్యని ప్రకటించే ఈ ఖైదీల మీద ఎవరు అనుకున్నారు? ప్రభువును ప్రకటించేవాళ్ళు. మంచు నీళ్ళు, చన్నీళ్ళ స్నానం చేస్తేనే మనకి ఎలా ఉంటుంది, చుట్టంతా మంచు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. యేసయ్య కోసం పడిన బాధలండి అది. ఇన్ని శ్రమలండి. ఇంకా ఆడవాళ్ళకి ఎన్ని శ్రమలు ఉంటాయో మీరు ఊహించుకోండి. ఆమె దగ్గరికి వాళ్ళ అబ్బాయి వస్తాడు ఒకరోజు. దేవుడి మీద కొంచెం వాడి కోపం ఉంటుంది. ఏం దేవుడు, పాడు దేవుడు, మా నాన్న ఒక జైల్లో, మా అమ్మ ఒక జైల్లో, నేనేమో అందరినీ కోల్పోయి రోడ్ల మీద బేకారులాగా తిరుగుతున్నాను, ఒక మరణం పెట్టే పరిస్థితి కూడా లేదు అని వాళ్ళ అమ్మని చూడటానికి వెళ్తే ఆయన కలవడానికి ఒక అవకాశం ఇస్తారు. ఆమె వాడి దగ్గరకు వచ్చి, పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారు పోలీసులు, ఏం మాట్లాడిద్దో చూద్దాం, వాడికి ఏం చెప్పిద్దో అని. ఆమె దగ్గరకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడదు. ఎలా ఉన్నావురా? ఏంటి? ఏమీ లేదు. యేసయ్యని నమ్ముకోయా, పరలోకం వెళ్తావు. యేసయ్యని విడిచిపెట్టొద్దయ్యా, నరకానికి వెళ్తావు. అందరం యేసయ్యతో పాటు పరలోకంలో ఉంటావురా, యేసయ్యని విడిచిపెట్టొద్దురా అంటే అమాంచాన ఆడ సైనికులు వచ్చేసామని లాక్కొని వెళ్ళిపోతారు. ఆ చిన్నోడికి కనువిప్పు కలిగిద్ది. ఇంత బాధలో కూడా మా అమ్మ యేసయ్యని నమ్ముకుందంటే ఆయన నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను, ఆయన గొప్ప దేవుడు అని నేను విశ్వాసం ఉంచుతున్నానని ఆ రోజు తర్వాత ఆ చిన్నవాడు ప్రభువుని తెలుసుకొని వాడు కూడా దేవుని సేవలో గొప్పగా వాడబడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏమండి, ఇంకొక 2 నిమిషాలు నేను ముగించేస్తాను. ఇన్ని బాధలు పడుతూ కూడా
వాళ్ళ లోపల ఏం చేస్తారు తెలుసా? రొట్టిస్తారు కదా, వారానికి ఒక రొట్టె. ఆ నలుగురు మాట్లాడుకుంటారు, ఈ చెరసాల్లో కూడా మనం ప్రభువుకి దశం భాగం తీద్దాం. ఏం భాగం? దశం భాగం అని. 9 రోజులు వచ్చిన రొట్టెను వాళ్ళు తిని 10వ వారంలో వచ్చే రొట్టెని వాళ్ళందరూ కలిసి 4 రొట్టెలు కలిపి, ఎవరైనా ఆ జైల్లో బాగోలేని వాళ్ళు ఉంటారే, వేరే వేరే నేరాలు చేసిన వాళ్ళు, వాళ్ళకి తీసుకొని, ఇదిగో మా ప్రభువు పేరిట దశమ భాగం నీకు ఇష్టం తినేసాయి. మళ్ళా సాయంత్రానికి వాళ్ళు కూర్చొని ఏం చేస్తారు? బాధపడుతా, ఏడుస్తా, ఏమైంది మన జీవితం, మనం ఏమైపోయాం అని కాదు. చక్కగా కూర్చొని ఏ కొంచెం అవకాశం దొరికినా, ఏ కొంచెం సంత దొరికినా సూపర్ ఆరాధన చేసుకుంటూ ఉండేవాళ్ళండి. చక్కగా దేవుణ్ణి మహింపరుచుకునే వాళ్ళండి. చూడండి వాళ్ళ ఆరాధన. మనం చేతులతో, వాళ్ళు సంఖ్యలతో. పక్కన నేరస్తుడు జైల్లో ఉండి, సంఖ్యలలో ఉండి, యేసయ్యా నీ కోసం ఈ భాగ్యాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా. వాళ్ళకి ఇచ్చే రొట్టెనే ప్రభు బలలాగా ప్రార్థన చేసుకొని, ఆ సంఖ్యలనే ఒక సంగీత నాదాలుగా చేసుకొని చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుస్తూ, చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుస్తూ, అదే ఒక స్తుతి ఆరాధన, అదే ఒక సంఘం అయిపోయింది. చెరసాలే ఒక సంఘం అయిపోయిందండి. నేను క్లుప్తంగా చెప్పానండి. ఎన్ని బాధలండి. భార్య, భర్త, పిల్లలు కలిసి యేసయ్య కోసం ఎంత చిత్రవద అనుభవించారండి. మొత్తం మీద వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పడతారో తెలుసా బాధలో? 15-16 సంవత్సరాలు పడతారండి ఆ బాధలో. మధ్యలో 8 సంవత్సరాల తర్వాత బ్రేక్ ఇచ్చి బయటికి పంపించేస్తారు. ఇకనైనా పోయి నీ బ్రతుకేదు, నువ్వు బ్రతుకుపో అని ఇద్దరిని బయటకు వదిలేస్తారు. మళ్ళీ యేసు ప్రభువుని గురించి చెప్తే, ఈసారి ఇంకా బీభత్సం చేస్తాను జాగ్రత్త అని బయటికి పంపించి వదిలేస్తే, వాళ్ళు అనుకుంటారు పొర్రపాటును కూడా నోరు తెరిచి చెప్పడు యేసు ప్రభువుని గురించి. ఎందుకంటే అంత టార్చరు, మామూలు టార్చర్ మనం పెట్టింది. కాల్చి సువ్వలు పెట్టి కూర్చాము. గాయాలు గుర్తొచ్చినప్పుడల్లా, ఆ రంధ్రాలు చూసుకున్నప్పుడల్లా టార్చర్ కనపడిద్ది, గుర్తొచ్చిద్ది. ఇంకా చెప్పడు యేసు ప్రభు గురించి అని వాళ్ళు అనుకుంటారు. బయటికి వెళ్ళిన 2వ రోజు నుంచే గాయాలు చూపించి సువార్త చెప్పడం మొదలు పెడతాడండి. ఇదిగో యేసు సజీవుడు, ఆయన నా కోసం గాయాలు పొందితే, ఇదిగో ఆయన కోసం నేను గాయాలు పొందాను. యేసు సజీవుడు, సర్వశక్తి కలిగిన వాడు. ప్రజలారా ప్రభువుని నమ్ముకోండి, మారు మనసు పొందండి, విడుదల పొందండి. మళ్ళా తీసుకొని ఒక 6 సంవత్సరాలు జైల్లో పడేస్తారు. ఏమండి, మొత్తం మీద లైఫ్ పడితే ఎంత పడిద్దండి? 15-16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు జైల్లోనే గడిపేసి ఆ ఇద్దరు భార్యాభర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీగా ఏమండి దేవుని పని చేసి దేవుని రాజ్యంలో అనేకుల్ని చేర్చారు. ఈరోజు ఒక్క మాట అండి, యేసయ్య కోసం మనం ఏం చేస్తున్నామండి? ఇంకా దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. నువ్వేం చేశావు? నేనేం చేశాను? ఆయన మన కోసం బాధలు పడ్డాడు. భక్తులు చూడండి ఎన్ని బాధలు పడ్డారో. మనం ఏం చేశాం? ఈరోజు ఒక్కసారి ఆలోచిద్దామా? వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళ దేవుడు యేసు ప్రభువే, మన దేవుడు యేసు ప్రభువే, మనము క్రైస్తవులమే. వాళ్ళు సేవకులే, మేము సేవకులమే. కానీ వాళ్ళకి మాకు ఎంత వ్యత్యాసం ఉందండి. వాళ్ళు ఎక్కడున్నాడు, వాళ్ళు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నామండి. చిన్న సమస్య వస్తే కోటాలు ఎగ్గొడతాం మేము. చిన్న బాధ వస్తే మా వల్ల కాదంటాం. తన్నులు తిని కూడా ఎక్కడ ఆపాను నా ప్రసంగం అని సువార్త చెప్పిన యోధులండి. చెయ్యాలి ప్రభు కోసం, మనం బ్రతకాలి యేసయ్య కోసం. మనం యవన బిడ్డలారా ఆలోచించండి. ఇలా వీళ్ళు శ్రమ పడుతుంటే మనం కూడా మన ప్రభు కోసం, అంత కాకపోయినా ఇప్పుడు అంత చిత్రవదలు ఏమైనా ఉన్నాయా మనకి? యేసు ప్రభు గురించి ప్రకటిస్తే జైల్లో పడేస్తామన్నంత టార్చర్ ఏమన్నా ఉందా? ప్రజెంట్ అంత ఇబ్బంది ఉందా? లేదు కదా. కాబట్టి ఆలోచించి ప్రభు పని చేద్దామండి. నశించి నరకానికి వెళ్తున్న 4 ఆత్మల్ని సాయశక్తుల ప్రయత్నించి 4 ఆత్మల్ని దేవుని చెంతకు నడిపించి పరలోక రాజ్యాన్ని చేర్చుదాం. మనం చేయగలిగినంత పని చేద్దామండి.